రామయ్య, లక్ష్మి. నిజమైన బంధం. ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు తన ప్రాణసమానమైన ఆవు లక్ష్మితో కలిసి జీవించేవాడు. వారిద్దరి బంధం కేవలం యజమాని పెంపుడు, జంతువు అన్నట్లు కాదు. అదొక పవిత్రమైన అనుబంధం. తన ఆకలిని సైతం మరిచి ముందుగా లక్ష్మికి ఆహారం పెట్టేవాడు రామయ్య. లక్ష్మి కూడా తన యజమాని ప్రేమకు కృతజ్ఞతగా ఎప్పుడూ పాలతో ఇంటిని నింపేది. ఒకానొక సమయంలో ఆ గ్రామాన్ని తీవ్రమైన కరువు చుట్టుముట్టింది. పశుగ్రాసం దొరకక పశువులు అల్లాడిపోవడం చూసి గ్రామస్థులు తమ పశువులను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. కాని రామయ్య మాత్రం లక్ష్మిని అమ్మడానికి నిరాకరించాడు. ఆమె కేవలం పశువు కాదు, నా కుటుంబ సభ్యురాలు అంటూ కన్నీళ్లతో చెప్పాడు. ఆ కష్టకాలంలో లక్ష్మిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కొన్ని నెలల కఠిన సమయం తరువాత లక్ష్మి 3 దృఢమైన కోడెదూడలకు జన్మనిచ్చింది. అంతేకాకుండా ఆమె ఎనలేని పాలను ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ పాలు రామయ్య ఇంటికే కాదు, ఆకలితో అలమటిస్తున్న గ్రామ ప్రజలందరికీ తీపి కబురు తెచ్చాయి. రామయ్య ప్రేమ, నమ్మకం, మానవత్వానికి ప్రతిఫలం దక్కింది. సందేశం: నిజమైన ప్రేమ, నమ్మకం మరియు కష్టకాలంలో మానవత్వాన్ని నిలబెట్టుకోవడం ఎప్పుడూ వృధాపోదు.